హలో! కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు పూరెళ్ల మధుకిరణ్ విరచిత అంశంగా వయస్సుతో సంబంధం లేనిది సామర్థ్యం అనేటువంటి అంశాన్ని మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు అవగాహన నిమిత్తం ఈ అంశాన్ని వినిపిస్తాను, వినండి. వయస్సుతో సంబంధం లేనిది సామర్థ్యం. ఇక వినండి. ఆ ఒక్కటి ఉంటే ఏది? వయస్సుతో సంబంధం లేనిది సామర్థ్యం. అది గనక ఉంటే ప్రతి పనికి వయస్సుతో లింక్ పెట్టడం మనకు అలవాటు. దానివల్ల మన సామర్థ్యాలను పూర్తిగా వినియోగించుకోలేకపోతున్నామేమో అనిపిస్తుంది కొందరి గురించి ఆలోచిస్తే. మహాత్మా గాంధీ దండి సత్యాగ్రహం చేసినప్పుడు ఆయన వయస్సు 61. ఆ వయసులో చాలామంది రిటైర్ అయిపోయి మనవాళ్లతో ఆడుకుంటారు. కానీ గాంధీ గారు ముందుండి మహోద్యమాన్ని నడిపించారు. ఆ వయసులో సబర్మతి ఆశ్రమం నుంచి దండి వరకు 385 కిలోమీటర్లు 24 రోజుల పాటు నడిచి సముద్ర తీరం చేరి ఉప్పు చేతిలోకి తీసుకున్న ఆ క్షణం బ్రిటిష్ సామ్రాజ్యం పునాదులు కదిలాయి. 61 ఏళ్ల వయసు. గాంధీజీ కాళ్లకు సంకెళ్ళు వెయ్యలేదు. ఆయన స్వాతంత్రం కాంక్షకి అడ్డు రాలేదు. అలా వచ్చి ఉంటే భారత స్వాతంత్ర సంగ్రామం ఏ మలుపులు తిరిగేదో ఊహించలేం. కొంతకాలం ఆర్మీలో పనిచేసి బయటికి వచ్చిన కల్నల్ శాండర్స్ ఆయన చెయ్యని ఉద్యోగం లేదు. ఎన్నో డక్కా మొక్కీలు తిని చివరికి గ్యాస్ స్టేషన్ల నిర్వహణ చేపట్టారు. చిన్నప్పటి నుంచి వంట అంటే ఇష్టం ఆయనకి. ఆ ఆసక్తితోనే ప్రత్యేకంగా చికెన్ వెరైటీలు చేసి గ్యాస్ స్టేషన్కి వచ్చిన ప్రయాణికులకు రుచి చూపించేవారు. వాటికి లభిస్తున్న ఆదరణ చూశాక 40 ఏళ్ల వయసులో రోడ్ సైడ్ చిన్న హోటల్ ప్రారంభించారు ఆయన. ఒకే ఒక్క ప్రత్యేకమైన చికెన్ రెసిపీతో కేఎఫ్సి బ్రాండ్తో మొదటి ఫ్రాంచైజీని తెరిచేసరికి ఆయనకు 60 దాటాయి. ఇప్పుడు 150 దేశాలకు విస్తరించిన కేఎఫ్సి అంటే అందరూ అనుకునే ఫుల్ ఫామ్ కెంటకీ ఫ్రైడ్ చికెన్. కానీ శాండర్స్ జీవితం గురించి తెలిసిన వాళ్ళు మాత్రం కీప్ ఫైటింగ్ కల్నల్ అని చెప్పుకుంటారు. జేమ్స్ ఐవరీ, ఈయన సినిమా దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే రచయిత. ఆస్కార్ అవార్డు అందుకున్నప్పుడు ఆయన వయసు 89. ఆ వయసులో చాలామందికి ఏ టైంలో ఏ ట్యాబ్లెట్ వేసుకోవాలో కూడా గుర్తుండదు. కానీ జేమ్స్ ఐవరీ కథలను నిత్య నూతనంగా మలిచారు. ముదిమి వయసులో ప్రేమ కథ రాశారు. దానికి ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారం అందుకున్నారు. సృజనాత్మకతకు ఎక్స్పైరీ డేట్ లేదని నిరూపించారు. వయసు పెరగటం అంటే శక్తి తగ్గటం కాదు, అనుభవం పెరగటం. వయసు పెరిగితే వచ్చేది నిస్సహాయత కాదు, అనుభవం. ఓటమిని దాటి ముందుకెళ్ళే ధైర్యం, సమస్యను చూసి భయపడకుండా పరిష్కారం వెతికే నేర్పు. ఇప్పుడు కాదులే రేపు చూద్దాం అని వాయిదా వేసే జబ్బు లేకపోవటం, నా వల్ల కాదులే అని ప్రయత్నించకుండానే ఓటమిని అంగీకరించటం. ఈ పైన చెప్పుకున్న వారికి అవేమీ తెలియదు. సమాజం ఏమనుకుంటుందో అని వాళ్ళు ఆలోచించలేదు. తామేమనుకుంటున్నామో అన్నదే వారికి ముఖ్యం. ఈ వయసులో ఇంకేం చేస్తాం అన్న మాట వాళ్ళ డిక్షనరీలో లేదు. చరిత్రలో గొప్ప పనులన్నీ ఇప్పుడు కాదులే అనుకున్న వాళ్ళు చేయలేదు, ఇప్పుడే అనుకున్న వాళ్ళు చేశారు. వాళ్ళు తమ పుట్టిన తేదీని గుర్తుపెట్టుకోలేదు, పట్టుదల మాత్రమే గుర్తుంచుకున్నారు. ఆ ఒక్కటి ఉంటే వయసు 18 అయినా 80 అయినా
ఒకటే అంటూ పూరెళ్ల మధుకిరణ్ ఈ అంశాన్ని అందజేయగా మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు స్ఫూర్తిదాయకంగా వయస్సుతో సంబంధం లేనిది సామర్థ్యం అనేటువంటి అంశాన్ని అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.